రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఈరోజు అంటే 15th డిసెంబర్ 2023న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక 2 days బ్యాక్ అంటే 13th డిసెంబర్ 2023నేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రులు అపాయింట్ అయ్యారు. మనం ఇంకొంచెం వెనక్కి వెళ్తే 8th డిసెంబర్నేమో మిజోరాం రాష్ట్రానికి, 7th డిసెంబర్నేమో మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాబోయే 2024లో జరగబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ కరెంట్ అఫైర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏంటంటే ఈ న్యూలీ అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్స్ లేదా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రులు. ఈ 2023వ సంవత్సరంలో మన ఇండియాలో మొత్తం 9 రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీలకి ఎలక్షన్స్ జరిగాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లకేమో ఫిబ్రవరి 2023లోను, కర్ణాటకకేమో మేలోను, మిగతా 5 రాష్ట్రాలకి అంటే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలకేమో ఈ నవంబర్లోనూ ఎలక్షన్స్ జరిగాయి. ఈ మొత్తం అన్ని ఎలక్షన్స్లోనూ 2 రాష్ట్రాల్లో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ 2 ఉన్నాయి. ఏంటంటే అవి తెలంగాణ ఒకటి, నెక్స్ట్ కర్ణాటక ఒకటి. ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. 3 రాష్ట్రాల్లో రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ విన్ అయింది. మిగతా రాష్ట్రాల్లోనేమో లోకల్ పార్టీస్ ఉంటాయి, అవి విన్ అవ్వడం జరిగింది. ఈ నూతన ముఖ్యమంత్రులు అనే టాపిక్ మీద రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అంటే ఏదో ఒక రాష్ట్రం పేరు ఇచ్చేసి ఈ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరైనా అడుగుతాడు, లేదంటే అతను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అని అడుగుతాడు. ఇలా కూడా కాదనుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఒక సైడ్ అంతా రాష్ట్రాల పేర్లు ఇచ్చేసి ఇంకొక సైడ్ న్యూలీ అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్ నేమ్స్ ఇచ్చేసి ఈ రెండింటిని జతపరచమని అడుగుతాడు. లేదా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి ఎవరిని రీప్లేస్ చేశాడని అడుగుతాడు. లేదంటే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది అని అడిగే అవకాశం కూడా ఉంది. సో ఈ కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ రాష్ట్రానికి కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు ముఖ్యమంత్రిగా అనేది ఫస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అతను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చేయాల్సిన పని ఇది. 9 రాష్ట్రాలు, 9 ముఖ్యమంత్రుల పేర్లు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తులు అనే విషయం. ఓకే, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. వన్స్ ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకునే కెపాసిటీ మనకు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంతకుముందు ఎవరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 30th నవంబర్. ఏ పార్టీ గెలిచిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి పేరేంటి? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఎవరిని రీప్లేస్ చేశారంటే కె చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈయన టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఎవరంటే భజన్ లాల్ శర్మ. ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎవరంటే అశోక్ గెహ్లాట్. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. ఈ భజన్ లాల్ శర్మ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే 15th డిసెంబర్ 2023. ఈ రాజస్థాన్ రాష్ట్రానికి పోలింగ్ డేట్ ఎప్పుడంటే 25th నవంబర్. ఈ భజన్ లాల్ శర్మ ఎవరిని రీప్లేస్ చేస్తున్నాడంటే అశోక్ గెహ్లాట్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రపు నూతన ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ యాదవ్. ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి. ఈయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 13th డిసెంబర్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 17th నవంబర్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రాష్ట్రం పేరు, ముఖ్యమంత్రి పేరు, ఆయన ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి. ఓకే, ఈ డేట్స్ అవి గుర్తుపెట్టుకోవడం నాకు కష్టం అనుకుంటే కనుక జస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు మీరు నోట్స్ రాసుకుని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ఓపుకుంటే ప్రీవియస్ ముఖ్యమంత్రుల నేమ్స్, ఆ తర్వాత పర్లేదు నేను గుర్తుపెట్టుకోగలను అనుకుంటే ఎలక్షన్ జరిగిన డేట్స్, ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తి. అంటే ఇక్కడ ఏమైందంటే మధ్యప్రదేశ్లో ఇంతకుముందు బీజేపీ పార్టీనే ఉంది, ఇప్పుడు కూడా బీజేపీనే వచ్చింది. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రిని చేంజ్ చేశారు. ఓకే, ఇంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండేవాడు, ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టారంటే బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మోహన్ యాదవ్ని పెట్టడం జరిగింది. ఈయన 17th నవంబర్న ప్రమాణ స్వీకారం చేశారు.
13th డిసెంబర్న ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి నూతన ముఖ్యమంత్రి ఎవరంటే విష్ణుదేవ్ సాయ్. ఈయన కూడా బీజేపీకి చెందిన వ్యక్తే. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే ఈయన కూడా 13th డిసెంబర్నే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎలక్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే 7th నుంచి 17th నవంబర్ వరకు జరిగాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్లో అయితే సింగిల్ డేట్ కాదు. ఫస్ట్ అయితే 7th జరిగాయి, కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ మళ్ళీ రీపోలింగ్ అవి కండక్ట్ చేయడం జరిగింది. సో 7th and 17th ఈ 2 డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. ఈ విష్ణుదేవ్ సాయి ఎవరిని రీప్లేస్ చేశారంటే భూపేష్ బఘెల్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఏంటంటే మిజోరం రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి ఎవరంటే లాల్ దుహోమా. ఈ లాల్ దుహోమా జోరాం పీపుల్స్ మూవ్మెంట్ అనే ఒక లోకల్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 8th డిసెంబర్న చేయడం జరిగింది. మిజోరాం రాష్ట్రంలో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 7th నవంబర్న జరిగాయి. ఈ లాల్ దుహోమా ముఖ్యమంత్రిగా ఎవరిని రీప్లేస్ చేశారంటే జోరాం తంగాని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ జోరాం తంగా మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఇప్పటిదాకా మనం ఐదర్ బీజేపీ అని లేదంటే కాంగ్రెస్ అని డిస్కస్ చేసుకున్నాం. మిజోరాం రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యమంత్రుల పేర్లు కొత్తగా ఉన్నాయి, పార్టీల పేర్లు కూడా మనకు కొత్తగా ఉన్నాయి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలని టెన్షన్ పడటం సహజం, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లాల్ దుహోమా యొక్క పొలిటికల్ పార్టీ పేరు చూడండి, జోరాం పీపుల్స్ మూవ్మెంట్. ఇంతకు ముందు ముఖ్యమంత్రి పేరేంటి? జోరాం తంగా. ఓకే, సో ఇంతకు ముందు ముఖ్యమంత్రి పేరే కొత్త ముఖ్యమంత్రి యొక్క పొలిటికల్ పార్టీ పేరు అని గుర్తుపెట్టుకోండి. మరి పాత ముఖ్యమంత్రి యొక్క పొలిటికల్ పార్టీ పేరేంటి? మిజో నేషనల్ ఫ్రంట్, మిజో. ఓకే, సో సింపుల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన పని ఏంటంటే మిజోరాం రాష్ట్రాన్ని 2 పార్ట్స్గా విడగొట్టేశారు. మిజో ఒకటి, జోరాం ఒకటి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ మిజోని తీసుకెళ్ళి పాత ముఖ్యమంత్రి తన పొలిటికల్ పార్టీకి పెట్టుకున్నాడు, మిజో నేషనల్ ఫ్రంట్ అని. నెక్స్ట్ పార్ట్ ఏముంది? జోరాం. ఓకే, సో ఈ జోరంని ఏం చేశాడంటే కొత్త ముఖ్యమంత్రి తన పొలిటికల్ పార్టీకి పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ 5 రాష్ట్రాలకి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? నవంబర్లో జరిగాయి. ఓకే, నవంబర్లో రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి నవంబర్లో అని అడిగాడు అనుకోండి, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం. ఓకే, నెక్స్ట్ స్టేట్ కర్ణాటక రాష్ట్రానికి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని చెప్పుకున్నాం? మే 2023. ఓకే, ఈ పైన చెప్పుకున్న ఈ 5 రాష్ట్రాలకినేమో నవంబర్ 2023 జరిగాయి. కర్ణాటక ఒక్క రాష్ట్రానికినేమో మేలో జరిగాయి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, ఈ 2 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. ఓకే, సో కర్ణాటక యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధరామయ్య. మరి ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎవరంటే బసవరాజ్ బొమ్మాయి. ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి. కర్ణాటక రాష్ట్రంలో ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 10th మే జరిగాయి. 10th మే 2023. నెక్స్ట్ స్టేట్ ఏంటంటే నాగాలాండ్ రాష్ట్రపు నూతన ముఖ్యమంత్రి ఎవరంటే నెఫ్యూ రియో. ఈయన నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇక్కడ అపోనెంట్ నేమ్ ఇవ్వలేదు, చూడండి జాగ్రత్తగా. ఎందుకు ఇవ్వలేదంటే ఇంతకుముందు కూడా నెఫ్యూ రియోనే ఈ నాగాలాండ్ రాష్ట్రపు ముఖ్యమంత్రి. ఓకే, సో కర్ణాటక రాష్ట్రానికి మేలో జరిగాయని చెప్పుకున్నాం కదా. ఈ నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఈ 3 రాష్ట్రాలకి సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే ఫిబ్రవరిలో జరిగాయి. ఫిబ్రవరి 2023. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నాగాలాండ్ రాష్ట్రానికి, మేఘాలయకి, త్రిపురకి ఈ 3 రాష్ట్రాలకి కూడా ఇంతకుముందు ఎవరు ముఖ్యమంత్రులుగా పనిచేశారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ఓకే, అంటే ఈ ఎలక్షన్స్లో కూడా వాళ్ళే విన్ అవ్వడం జరిగింది. సో దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫిబ్రవరి నెలలో జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలోనూ కూడా ఇంతకు ముందు ముఖ్యమంత్రులే కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళ పొలిటికల్ పార్టీలే విజయం సాధించాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ నాగాలాండ్కి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 27th ఫిబ్రవరి జరిగాయి. నాగాలాండ్ తర్వాత మేఘాలయ రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరంటే కాన్రాడ్ సంగ్మా. ఈయన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వ్యక్తి. మేఘాలయ రాష్ట్రపు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే ఇవి కూడా 27th ఫిబ్రవరినే జరిగాయి.
నెక్స్ట్ స్టేట్ ఏంటంటే త్రిపుర. త్రిపుర రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరంటే మాణిక్ సాహా. ఈయన ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర. ఓకే, త్రిపుర రాష్ట్రపు ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 16 ఫిబ్రవరి. ఓకే, సో ఈ 9 నేమ్స్లోనూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్స్ అంటే నవంబర్లో ఎలక్షన్స్ జరిగిన ఈ 5 స్టేట్స్ నేమ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఆల్ ది బెస్ట్.